ఫ్రెండ్స్, చలికాలం రాగానే ఢిల్లీలో ఎంత పొల్యూషన్ ఉన్నది అనే పేపర్ న్యూస్ అన్ని చోట్ల ఇదే గోల. మన ఊర్లో ఎంత ఉందో మీరు ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? జస్ట్ యాక్యూ వెదర్ అని మీ మొబైల్లో కూడా యాప్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత ఉన్నది అని ఒకసారి చెక్ చేయండి. AQI.in అని, AQI ఎయిర్ అని ఇలా చాలా వెబ్సైట్లు ఉన్నాయి. ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉన్నది అని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మీ ఊర్లోని 0 to 50 AQI ఉన్నది అని అంటే మీరు ఒక బంగారపు స్వర్గంలో ఉంటున్నారు అని అర్థం. ఎందుకంటే అంత క్లీన్గా ఉంది అని అర్థం. లేదు 50 to 100 ఉన్నది అని అంటే వెండి స్వర్గం, పర్వాలేదు, హ్యాపీగా ఉండండి, ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ 100 దాటింది అని అంటే వెంటనే జాగ్రత్త పడాలి. ఎందుకంటే చిన్నపిల్లలు, ఆస్తమా లాంటి కంప్లైంట్స్, అలర్జీ లాంటి కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు, బాగా ఓల్డ్ పీపుల్, లంగ్ రిలేటెడ్ కంప్లైంట్స్ అనమాట, COPD ఇలాంటివి ఉన్నవాళ్ళు జాగ్రత్త పడాలి. కొంచెం మాస్క్ అది వేసుకుంటే కానీ వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండదు. లేదండి 150 to 200 లోపల ఉన్నది అని అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కళ్ళకి దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ చూపించడం మొదలవుతుంది. అంటే ఏం ఎఫెక్ట్ కనబడుతుంది? వాళ్ళ స్టామినా తగ్గిపోతూ ఉంటుంది, స్కిన్ పైన కంప్లైంట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఏమాత్రం చిన్న వెదర్కి కొంచెం చేంజ్ వచ్చినా వెంటనే వాళ్ళకి జలుబు, దగ్గు వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఆ ఊరిలో ఉంటేనే అనమాట. ఇంకో ఊరు వెళ్ళారంటే, లేదంటే మేము మా ఊరు వెళ్ళినప్పుడు అసలు ఐస్ క్రీమ్ తిన్నా ఏమవుదండి, చాక్లెట్ తిన్నా ఏమవుదు, కూల్ డ్రింక్ తాగినా ఏమవుదు అని చెప్తూ ఉంటారు చూసారా? అది మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఉండే ఎయిర్ పొల్యూషన్ వల్ల మీ ఇమ్యూనిటీ అండ్ బాడీ యొక్క హీలింగ్ మెకానిజం డిస్టర్బ్ అవుతున్నది అని లెక్క. లేదండి 200 to 300 మధ్యన ఉన్నది అని అంటే అందరికీ చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతున్నది. ఈ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అయితే ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఉండడం సేఫ్. అండ్ అలాంటి వెదర్లోని ఓపెన్ ఎయిర్లోని ఎక్సర్సైజులు చెయ్యకూడదు. లేదండి 300 కంటే ఎక్కువ ఉన్నది అని అంటే ఇంకా మీరు, నేను, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అనే లెక్క లేదండి. ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళడం సేఫ్ కాదు. ఇప్పుడు పొల్యూషన్ అని అనగానే జనరల్లీ అందరూ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఓన్లీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు అన్నీని. మనం కూడా, మీరు చూడండి, ఒకప్పుడు మన ఊర్లోని మర్రి చెట్టు, రావి చెట్టు, చింత చెట్టు, పనస చెట్లు ఇలాంటివి ఎక్కడ పెడితే అక్కడ ఉండేవి. ఈ చెట్లు బాగా గుబురుగా ఉంటాయి కదా, దానివల్ల ఎయిర్ ఫిల్టర్ లాగా యాక్ట్ చేసి ఆ డస్ట్ అంతటిని బ్లాక్ చేసేసేవి, మనకి క్లీన్ ఎయిర్ అనేది వస్తూ ఉండేది. కానీ ఆ పెద్ద పెద్ద గుబురైన చెట్లు తీసేసి పామ్ ట్రీస్ అని, చూడడానికి బాగుంటాయని చెప్పేసి పిచ్చి పిచ్చి చెట్లన్నీ వేస్తున్నాం. సో వాటిని తీసేసి మనం ఎప్పుడు ప్లాంటేషన్ చేసినా ఇటువంటి నేటివ్ గుబురుగా ఉండే చెట్లు వేసామనుకోండి, పక్షులకి బాగుంటుంది, మనకు కూడా లంగ్స్ హెల్దీగా ఉంటాయి. అది ఓకేనండి, ఇదంతా లాంగ్ టర్మ్ ప్లాన్. నేను మా ఇంట్లో ఏం చేయొచ్చు అని అడిగారు అనుకోండి, ఒకటి ఎస్పెషలీ మీ ఇల్లు కనుక రోడ్ పాయింట్ దగ్గర ఉన్నది, కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది అని మీరు నోటీస్ చేస్తే, బాల్కనీలోని ఏవైతే గ్రిల్స్ ఉంటాయి చూసారా, వాటికి ఒక పల్చని కాటన్ కర్టన్ అనేది వేసేయండి, కంప్లీట్గా అతికిచ్చినట్టు. వీటిని ప్రతి వారం చేంజ్ చేస్తూ ఉండండి, వాష్ చేసి. మీకే తెలుస్తుంది ఆ వాష్ చేసినప్పుడు ఎంత డర్ట్ వస్తున్నది అని చెప్పి. అంత డర్ట్ని మీరు మీ ఇంట్లోపలికి రాకుండా బ్లాక్ చేయగలిగారు. అండ్ డే టైం అండ్ డస్ట్ ఎక్కువగా ఉండే టైంలోని డోర్స్ అండ్ విండోస్ క్లోజ్ చేసి ఉంచుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. సార్ అయినా సరే వస్తున్నది, మా ఇంట్లో బోల్డ్ అంత డస్ట్ ఉంటున్నదండి, పిల్లలకి ఇబ్బంది అవుతున్నది అని అంటే ఎయిర్ ప్యూరిఫైయర్ వాడండి. ఎందుకంటే ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఆ రూమ్లో ఉండే ఎయిర్ని చాలా నీట్గా, ఎఫెక్టివ్గా క్లీన్ చేయగలుగుతున్నారు. బెడ్రూమ్కి ఎక్కువగా ఎయిర్ ప్యూరిఫికేషన్ పెట్టుకోమని చెప్తాం. ఎందుకు? బికాజ్ ఒక 6 to 8 hours ఆ రూమ్లోని జనాలు మనం అందరూ స్పెండ్ చేస్తాం కాబట్టి. చాలామంది పేషెంట్స్కి నేను రికమెండ్ చేశాను, నేను కూడా వాడుతున్నాను. అండ్ వెంటనే ఆ రూమ్లో ఉండే ఎయిర్ క్వాలిటీ కానివ్వండి, బ్రీతింగ్ క్వాలిటీ ఇది మారుతున్నదండి. నిజంగా మీరు కూడా ట్రై చేసి చూడండి కావాలంటే. ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్ కొనే ముందు కొన్ని విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా ప్రైస్ రేంజెస్ ఉన్నాయి. ఒక 40-50 వేల దగ్గర నుంచి 6-7 వేల దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఏది తీసుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ రూమ్ సైజ్ ఎంత. ఏసీ కొంటున్నప్పుడు చూడండి 1 ton, 1.5 ton రూమ్ సైజ్ బట్టి కొంటారు కదా, అలాగే వీటిలో కూడా మీ రూమ్ సైజ్ బట్టి తీసుకోవాలి. రెండో ఇంపార్టెంట్ పాయింట్, ఎయిర్ ప్యూరిఫైయర్ ఒక మంచి కంపెనీ వారంటీ ఉన్నది తీసుకోండి. అండ్ ఆ వారంటీతో పాటు ఒక కంపెనీ ఎయిర్ ప్యూరిఫైయర్ కొనే ముందు ఆ కంపెనీ ఎయిర్ ఫిల్టర్స్ దొరుకుతున్నాయా లేదా మీరు చెక్ చేయండి, ఎంత ఉంటుందో చూడండి. ఎయిర్ ఫిల్టర్ అనేది ఆల్మోస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 30 to 40% కాస్ట్ దాంట్లోనే ఉంటుంది. మీ ఏరియాలో ఉండే ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉంది? ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్లేస్లోని మేబీ ప్రతి 3-4 నెలలకి అది మార్చవలసిన అవసరం పడవచ్చు.
బట్ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ఇలాంటి ప్లేస్లోని సంవత్సరానికి ఒకసారి జనరల్గా మారిస్తే ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ని సరిపోతున్నది. సో HEPA 13 లేదంటే HEPA 14 ఫిల్టర్స్ ఉండే మెషిన్స్ని తీసుకోండి. ఎయిర్ ప్యూరిఫైయర్ కొంచెం శబ్దం చేస్తాయి, సౌండ్ వస్తుంది అనమాట. అదేదో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేస్తే ఎలాంటి సౌండ్ వస్తుంది అలాంటి సౌండ్ వస్తుంది. ఎంత సౌండ్ వస్తుంది అనేది ఒక కంపెనీకి మారిపోతూ ఉంటుంది. 15 to 25 డెసిబిల్స్ లోపల ఉన్నది అని అంటే పర్వాలేదు, మీకు నిద్ర డిస్టర్బ్ అవ్వదు. దానికంటే ఎక్కువ ఉన్నది అని అంటే చాలామందికి నిద్ర డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఆ విషయం మీకు ఆ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి కొనుక్కోండి. ఓకే సార్, ఎయిర్ ప్యూరిఫైయర్ కొన్నాం, దీన్ని ఎలా వాడాలి? ఏసీని ఎలా వాడతారు? తలుపులు, కిటికీలు అన్నీ క్లోజ్ చేసి మీరు ఏసీ వాడతారు చూసారా? అదే విధంగా ఎయిర్ ప్యూరిఫైయర్ వాడే ముందు, అది ఆన్ చేసే ముందు ఆ రూమ్లో ఉండే తలుపులు, కిటికీలు క్లోజ్ చేసి దాని తర్వాత ఎయిర్ ప్యూరిఫైయర్ని ఆన్ చేస్తారు. జనరల్గా ఏం చేయాలంటే, మీరు ఆ రూమ్లో లెటెస్ట్ బెడ్రూమ్లో పెట్టారండి, 9 o'clockకి పడుకోవడానికి వెళ్తారు అని అంటే 8:30కి దాన్ని ఆల్రెడీ హై స్పీడ్లో ఆన్ చేసి వదిలేసేయండి. జనరల్గా ఆ రూమ్ని దాని కెపాసిటీ బట్టి ఒక 5 to 10 minutes లోపల ఆ రూమ్లో ఉండే ఎయిర్ అంతటినీ ఒకసారి అది సర్క్యులేట్ చేసేసుకోగలుగుతుంది. మీరు ఒకసారి రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫ్యాన్ స్పీడ్ తగ్గించుకుని దాన్ని జనరల్గా ఆటో మోడ్లోని కొన్ని మెషిన్స్లోని అవైలబుల్ ఉంటుంది, అలాగేదో పెట్టుకుని రాత్రంతా అలా వదిలేయచ్చు. కానీ ఆ తలుపులు, కిటికీలు ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే ఉండాలి. లేదండి నేను ఓపెన్ చేసి పెడతాను అని అంటే మెషిన్ ఎఫెక్టివ్నెస్ అనేది పోతుంది. ఏసీ కూడా కిటికీ ఓపెన్ చేసి ఏసీ ఆన్ చేస్తే ఏంటవుతుంది మీకు తెలిసిందే కదా. సేమ్ అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్ వాడుతున్నప్పుడు ఒక జాగ్రత్త మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నెలకు ఒక్కసారి అయినా సరే ఆ ఫిల్టర్ని ఒకసారి బయటికి తీసి కొంచెం బేసిక్గా క్లీన్ చేయాలి. అంటే మీ దగ్గర షూ పాలిష్ బ్రష్ లాంటిది ఉంటుంది చూసారా, అలాంటిది తీసుకుని బాల్కనీలోనో బయటన రోడ్ మీదకి ఎక్కడికైనా వెళ్ళి ఆ ఫిల్టర్ని మెల్లిగా బ్రష్ చేయాలి. పెద్ద పెద్ద పార్టికల్స్ అవన్నీ పడిపోతాయి. ఎస్పెషలీ మీ ఇంట్లోని పెట్స్ ఉన్నాయనుకోండి, ఆ పెట్ యొక్క హెయిర్ అవన్నీ కూడా ఇది లాగేస్తుంది, చాలా హెల్ప్ అవుతుందండి. ఆ ఫిల్టర్ యొక్క లైఫ్ అండ్ ఎయిర్ ప్యూరిఫికేషన్ క్వాలిటీ కూడా మారిపోతూ ఉంటుంది. మీ దగ్గర వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే కనుక ఇంకా సూపర్. శుభ్రంగా ఒకసారి బయట నుంచే ఒకసారి వ్యాక్యూమ్ చేసినప్పుడు డస్ట్ చాలా మట్టుకు బయటికి వచ్చేసి ఫిల్టర్ లైఫ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తడిగుడ్డుతో కానీ వాటర్తో కానీ ఆ ఫిల్టర్ని క్లీన్ చేయకూడదు, వెంటనే అది పాడైపోతుంది. సో మీ ఇంట్లో పెట్స్ ఉన్నా, చిన్నపిల్లలు ఉన్నా, సీనియర్ సిటిజన్ ఉన్నా, రెస్పిరేటరీ కంప్లైంట్స్, ఆస్మా లాంటి కంప్లైంట్స్ ఉన్నా, ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉండడం చాలా చాలా అవసరం. ఇంటి దగ్గర బోల్డ్ అని ఈ పార్థీనియం, హిస్టోఫోనియం లాంటి ప్లాంట్స్ ఉన్నాయి, అవి పాలెన్ రిలీజ్ చేసి దానివల్ల చాలామందికి ఎలర్జీ వస్తూ ఉంటుంది. ఫోటోలు చూసారా ఈ మొక్క, ఇలాంటి మొక్క ఉన్నది అని అంటే దానివల్ల చాలా ఇబ్బంది వస్తున్నది. అలాంటి వాళ్ళు కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ వాడడం వల్ల చాలా హెల్ప్ అవుతున్నది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే అందరిలో ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఉంటున్నాయి, కానీ వాళ్ళ శ్వాస, వాళ్ళ హెల్త్ గురించి పనికొచ్చే ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేది వాడాలి, దాని ఇంపార్టెన్స్ అనేది పెద్దగా తెలియదు. సో మీకు ఈ వీడియో ఇంపార్టెంట్ అని అనిపిస్తే కొంచెం మీరు ఈ వీడియో లింక్ని మీ వాట్సాప్ స్టేటస్లోకి షేర్ చేసి పెట్టుకుంటే చాలా ఎక్కువ మందికి ఇంకా మెసేజ్ వెళ్ళి హెల్ప్ అవుతుంది. ఈ టాపిక్ పైన మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నా పేరు డాక్టర్ సురేష్ సౌమ్యాజుల. సర్వే జన సుఖినో భవంతు.